హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అండి. మా ఆయన రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఎక్కడికి లేదు, అది నిద్రమోహం అనమాట. రెడీ అయ్యేది ఏం లేదు, ఊరికి పైన పైన సోకులు చేసుకొని ఫ్రెండ్స్ అక్కడ కింద వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు టీ తాగుతుంటే ఈయన ఊరికే వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి వస్తారనమాట. అంటే గాలి మళ్ళిద్ది పాపం. రోజు చూసే మనుషులైనా కూడా పొద్దున్నే ఫ్రెండ్స్ మీద గాలి మళ్ళిద్ది. ఇంట్లో ఇంకెక్కడ అక్కడ వదిలేసి అట్లా వెళ్ళిపోతారనమాట. నాకేం పిచ్చ కోపం వస్తుంది. సరే నువ్వు వెళ్తే వెళ్ళావు, మంచం బయట పెట్టి వెళ్ళు అని చెప్పేసి చెప్పాను. ఇంకా బయట పెట్టి బయలుదేరారనమాట. ఇది వచ్చేసి సండే రోజు లాగండి. పిల్లలు లేరు, పిల్లలు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. శనివారం రోజు సాయంత్రమే అమ్మ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకెట్లాగో మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి ప్రభలు అవి కడుతూ ఉంటారు. పిల్లలు కొంచెం చూస్తారు కదా, వాళ్ళకి ఇప్పుడే కదా చూసే ఏజ్. అంటే ఇప్పుడు నాకంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. ఎందుకనో పిల్లలు అయితే కొంచెం మంచిగా చూస్తారు కదా, వాళ్ళకి కూడా తెలిసింది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా అమ్మ శనివారం రోజు సాయంత్రం తీసుకొని వెళ్ళింది. ఈరోజు ఆదివారం అండి, సండే రోజు వ్లాగ్ అనమాట. మమ్మల్ని కూడా ఇంకా రమ్మని గోలనమాట. రోజు ఫోన్లు చేసి రండి ఇంకెప్పుడు వస్తారు అంటే. మా ఊర్లో తిరునాళ్ళు జరిగింది కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేసి చుట్టాలు ఉన్నారనుకోండి, చుట్టాల ఇంట్లో స్టే చేసి ఆ తిరునాళ్ళంతా చూసుకొని వెళ్ళిపోతారు. ఆడపిల్లలు వస్తారు, వేరే వేరే తెలిసిన చుట్టాలు అందరూ వస్తారు. అందరూ వస్తున్నారు, మీరు మాత్రం రావట్లేదు, రండి రండి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు ఎందుకనో అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఈ వీడియో కరెక్ట్గా శివరాత్రి రోజు వస్తుందండి. మార్నింగ్ ఏమీ పెట్టను, ఎప్పుడు మన వీడియో 10:30కి వస్తుంది కదా. ఇది మాత్రం నేను ఆఫ్టర్నూన్ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నాకు తెలిసి 12 తర్వాత 1:30 లోపల పెడతానండి. ఇంకొక విషయం అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సండే రోజు ఇంకా చేపలు తీసుకొని వచ్చారనమాట. అదే చెప్పాను కదా బయటకు వెళ్ళారు అని చెప్పేసి. ఇంకా అటు నుంచి అటు దేవుడు పూజ చేసుకోవడానికి పువ్వులను, తర్వాత చేపలు తీసుకొని వచ్చారు. ఇంక ఇదే కర్రీ చేస్తున్నా అనమాట. ఫిష్ కొంచెం సైజు పెద్దది అనుకుంటా అండి, అందుకని మనకి పీసెస్ తక్కువ వచ్చాయి, కానీ పెద్ద పీసెస్ వచ్చాయి అనమాట. అంటే నేను మామూలుగా ఇలా చేపలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఫ్రై చేసి కొంచెం కర్రీ చేస్తాను, కానీ పీసెస్ కొంచెమే ఉన్నాయి కాబట్టి మొత్తం కర్రీ చేసేసాను అనమాట. ఈరోజు చాలాసార్లు చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఎలా చేశాను కర్రీ, నేనైతే ఎలా చేస్తాను అనేది చాలా వీడియోస్లో చూపించానండి. అందుకని ఈరోజు నేను అంత ప్రాపర్గా ఏమీ చూపించలేదు. ఏం లేదు, చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట. పెద్ద హడావిడి ఏం ఉండదు. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ముందు కలిపేస్తాను ముక్కలకి. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేస్తాను. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు లేవండి ఈరోజు, అందుకని చెప్పేసి పండుమిరపకాయలు ఉంటే వేసాను. ఏమైనా వేయొచ్చు అనమాట, ఏదైనా బాగానే ఉంటుంది. పండుమిరపకాయలు వేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేశానండి. మామూలుగా అయితే అల్లం చిన్నుపాయ పేస్ట్ కూడా నేను పొయ్యి మీద పెట్టకముందే కలిపేస్తాను, కానీ ఈరోజు ఏంటంటే అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదనమాట. నేను మిక్సీలో వేయలేదు, అందుకని చెప్పేసి పెట్టేసిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడైనా వేయొచ్చు, లేదంటే సగం కర్రీ ఉడికిన తర్వాత అయినా కూడా అల్లం చిన్నుపాయ పేస్ట్ వేయొచ్చండి. ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తారు, నేను కూడా ఒక్కోసారి ఒక్కోలాగా వేస్తాను అనమాట, వీలుని బట్టి. మా ఆయన చూడండి నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో, వీడియో చూడండి ఇప్పుడు వస్తుంది. ఈ తలకాయ ముక్క నాకు కావాలి. నువ్వేగా తినే తలకాయ. తలకాయలు తింటాం కాదు, ముక్క తలకాయ తినేది నువ్వే కదా. అయ్యో నేనేమన్నాను, తలకాయ తింటావు అన్నా. తలకాయ తింటంలో ముందుంటావు అన్నా. తలకాయ తలకాయ చేప తలకాయ అదే కదా. సండే స్పెషల్ చేపల కూర. పదార్థాల్లో చేపని 3 పీసెస్గా కట్ చేస్తారు కదా. తలకాయ ఒకటి, నడుము ముక్క, తోక ముక్క. నాకు తెలిసి తోక ముక్క చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి. నడుము ముక్క కొంచెం పర్లా తింటారు. నాకైతే నడుము కన్నా తోక ముక్క కన్నా తలకాయ అంటే చాలా ఇష్టం. అదే చెప్తున్నా మా ఆయనకి, తలకాయ ముక్క నాకు అంటే నువ్వు తలకాయలు తినడానికే పుట్టావుగా అన్నట్టు అంటే దొరికింది ఛాన్స్ ఇంకా నన్ను దొప్పడానికి. తలకాయ తింటాను అంటే ఈ పీస్ నాకే అంటే నువ్వు తలకాయలు తినడానికి ముందే ఉంటావుగా, తీసుకో అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనం ఫిష్ కర్రీ చేసేసిన తర్వాత వేసుకునేటప్పుడు ప్లేట్లో 2 గింటలు పెట్టుకోవాలండి. ఒకటి వచ్చి అట్లకాడ లాంటి గింట, ఇంకొకటేమో గుంట గింట. గుంట గింట ఏమో మనం పులుసు వేసుకుంటాము, అట్లకాడ దాంతోనేమో
పీసెస్ వేసుకుంటాం. మా ఆయన అదే అడుగుతున్నారు, 2 గంటలు ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పేసి అడిగితే చెప్తున్నా, ఒకటేం పీసెస్ వేసుకోవడానికి, ఇంకొకటేం కర్రీ పులుసు వేసుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే చేపల కూర ఎప్పుడైనా మనం వండిన రోజు కంటే తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మనం ఇంకంత ఆగం కాబట్టి తినేసాము. ఆ షర్ట్ మార్చొచ్చుగా, షర్ట్ బాగా టీ షర్ట్ ఏమన్నా వేసుకో. ఈయన బాగాలేదు అసలు, టీ షర్ట్ వేసుకో, షర్ట్ బాగా బయట బ్లూ కలర్దో బ్రౌన్ కలర్దో ఉతికే ఉంది, అది తీసుకో. టైం వచ్చేసి 4:15 అట్లా అయ్యింది. మాకు ఇక్కడ తెనాల్లో డీమార్ట్ లేదండి. కొన్ని బెడ్షీట్స్ కటన్స్ కానీ ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు అవి తీసుకోవాలి. మామూలుగా సరుకులు ఏమైనా కావాలి అంటే నేను కిరాణా స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటా, నాకు డీమార్ట్లో అలా కొనడం ఇష్టం ఉండదు. కానీ ఒక్కటేసారి అంటే నాకు ఫ్రెండ్స్ చెప్పారు, కొన్ని కటన్స్ కానీ కొన్ని అక్కడ బాగుంటాయి అని చెప్పారు. నేను వెళ్ళాను కానీ పిల్లలకు కావాల్సినవి తీసుకుంటాను కానీ ఇంటికి సంబంధించినవి ఏమీ కూడా డీమార్ట్లో కొన్ను, అందుకనే నాకు పెద్దగా ఐడియా లేదనమాట. అయితే ఫ్రెండ్స్ చెప్పారు కొన్ని కటన్స్ అవి బాగుంటాయి, అక్కడ కూడా ఒకసారి ట్రై చేయమంటే సరే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. కానీ మాకు ఇక్కడ తెనాల్లో లేదు, గుంటూరు దాకా వెళ్ళాలి. టైం వచ్చేసి 4:15 అయ్యింది. తెనాల నుంచి గుంటూరు వెళ్ళడానికి దగ్గర 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది కదా, 1 అవర్ పట్టింది. అయితే ఇంకా వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్. మరి అక్కడ ఎంత టైం పట్టిద్దో నాకు తెలియదు, వచ్చేసరికి లేటే అయ్యిద్ది అనమాట. నేను కుదిరితే అక్కడ వీడియోస్ తీస్తాను, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో వీడియో చేస్తాను. మార్చేసావా? చిటికలో మార్చేస్తావు. టీ షర్ట్ అయితే నీ ఫ్రీగా ఉండిద్ది ఎండకి, బయట ఎండ ఎట్లా ఉందో, సాయంత్రం అవుతున్నా కూడా. వెళ్దామా? సరే బాయ్. పప్పు చెక్క తీసుకో, తిన్నా వెళ్దాం. నిన్న మా అమ్మ వచ్చింది, ఇంటికి రాలేదులే, డాక్టర్ దగ్గరికి వచ్చి పప్పు చెక్క చేసిందంట. ఆ పప్పు చెక్క మాకు కూడా కొంచెం ఇచ్చెళ్ళింది, అది తినుకుంటా వెళ్తాం అనమాట. మధ్యలో బోరు కొట్టకుండా. బోర్ ఏం కొట్టదులేండి, నేను ఏదో గొడవ పెట్టుకుంటా తిట్టుకుంటా వెళ్తాంలే, కానీ కొంచెం దూరం అన్న తిట్టుకోకుండా తింటాము. ఇది పప్పు చెక్క అమ్మ పంపించింది, ఇది తినుకుంటూ వెళ్తాం. నువ్వు కూడా తెచ్చుకో. వెళ్దా పద. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఎందుకనంటే అక్కడ సంచులు కూడా కొనుక్కోవాలి సపరేట్గా, మనకేం కవర్స్ ఇవ్వరు కదా, అందుకని కవర్స్ ఏమైనా తీసుకొని వెళ్దామని మళ్ళీ వెనక్కి వచ్చాం. వెళ్ళి అది సరిపోదే, పెద్దది తీసుకో, లేదంటే ఇంకోటి ఉంటే తీసుకురా. 2. ఇది మా ఆయన రూమ్ అండి, ఇలానే ఉండిద్ది. మనం ఎంత సర్దినా ఎంత జాగ్రత్తగా పెట్టినా ఇది ఇలాగే ఉండిద్ది. అందుకని ఈ రూమ్ జోలికి నేను పెద్దగా రాను. డోర్ వేసా, దొరకలేదా? వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్దామా? బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకో, కావాలంటే లూజ్ వాటర్ అమ్ముతారు, మనం పట్టించుకొని తాగొచ్చు. తీసుకో. ఫ్రిడ్జ్లో లేవు, పెట్టావా? ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టడం మానవే అసలు నువ్వు. నేను కొత్త చెప్పులు తెనాల నుంచి గుంటూరు అయితే స్టార్ట్ అయ్యామండి. అదే చెప్పాను కదా డిమార్ట్కి వెళ్తున్నాము అని. మధ్యలో మనకి క్వారీ వస్తుంది. శివరాత్రి రోజే రిలీజ్ చేస్తాను ఈ వీడియో, కానీ శివరాత్రి రోజు ఎలా ఉంటుంది, తర్వాత ముందు రోజులు ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు ముందు రోజు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, శివరాత్రి రోజు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంత ఖాళీగా ఉంది కదా, అసలు ఇంత ఖాళీగా ఉండదు, ఫుల్ జనాలు అనమాట. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు ఇక్కడ. గేదెలు, ఆవులు అవన్నీ కూడా ఇంక గుడి దగ్గరకు వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే పండగ రోజు గేదెల్ని గుడి చుట్టూతా తిప్పాలి అంటే కుదరదు కదా, అందుకని ఒక 2 రోజులు ముందే వచ్చేసి గుడి చుట్టూతా ప్రదక్షిణాలు చేయించి ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. అందుకని ఆవులు, గేదెలు ఇంకా అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా జైంట్ విల్లు షాప్స్, చిన్న షాప్స్ వాళ్ళన్నీ కూడా ఒక్కొక్కళ్ళు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంత ఖాళీగా ఉంది కదా, రేపైతే ఇంకా తలనొప్పి వచ్చేసిద్ది అనమాట. ఎంత ఆత్రంగా వెళ్తామో తిరణాలని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎండకి, ఆ జనాలకి ఇంకా తలనొప్పి వచ్చేసిద్ది నాకు తెలిసి. ఇది వచ్చేసి
కోడూరు వచ్చేసామండి. కోడూరు ప్రభ అనమాట ఇక్కడ. ఇంకా ఉంటాయి, ఒక 3-4 ప్రభలు ఉంటాయి. ఇదైతే ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఉంది కదా అని చెప్పేసి మీతో షేర్ చేయాలి కదా, అందుకని చెప్పి షేర్ చేస్తున్నా. ఒక 2 days ఏమో అయిందంట ప్రభల్ని నిలబెట్టి. ఈ ప్రభని లేపిన వీడియో నా దగ్గర ఉందండి. అంటే ఒక ముహూర్తం మంచి టైం చూసుకొని ఒక 2 రోజుల ముందే ప్రభల్ని నిలబెడతారు కదా, ఆ వీడియో నా దగ్గర ఉంది. నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తానన్నమాట. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేయలేదు, షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత ఇంకా కోడూరులో ప్రభలు అవి చూసుకొని గుంటూరు అయితే వచ్చేసామండి డీమార్ట్కి. మేము డీమార్ట్కి వచ్చేసరికి చల్లబడింది అనమాట, అంత ఎండ అయితే లేదు. సండే అయ్యేసరికి అసలు నుంచోడానికి కూడా ఖాళీ లేదండి. అసలు అల్లాడిపోయాం. మా ఆయనకి అయితే ఏం అర్థం కాలేదనమాట. తలనొప్పి వచ్చేసింది. ఏంది ఈ గోల, ఏంది తిరణాలా అన్నట్టు పెట్టారనమాట ఫేస్. అంటే లోపల ఏదైనా ఒక చిన్న క్లిప్ తీసుకుందాం అనుకున్నా కూడా నాకు అసలు అవ్వట్లేదు. ఇంకా చాలా కష్టపడి ఎలాగోలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. మామూలుగా ఎక్కువ సరుకులు కావాలి అనుకున్న వాళ్ళు, అంటే మేము అలానే కొంచెం ఎక్కువ తీసుకోవాలనే వచ్చాము, అందుకని ఒక ట్రే తీసేసుకొని కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. కానీ చాలామంది 1-2 సరుకులు కావాలన్నా కూడా టక్కున వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. జనరల్గా చిన్న చిన్న కిరాణా స్టోర్స్లో మనం 1-2 సరుకులు ఎలా తీసుకొని వెళ్తామో, అంత కష్టపడి అంత తిరణాల్లో కూడా అంతమంది జనాల్లో కూడా 1-2 సరుకులు తీసుకోవడానికి వచ్చారంటే నాకు అసలు మైండ్ పోయింది. తీసుకున్నవన్నీ కూడా మేము తీసుకెళ్ళాం కదా బ్యాగ్స్, వాటిలో సర్దేసుకొని ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. అక్కడ హలీం సెంటర్ కనిపించింది. అది బుద్ధుంటే రెండోసారి డీమార్ట్కి సండే అస్సలు వెళ్ళకండి. వెళ్ళాము, ఇరుక్కుపోయాం అనమాట. మేము ఎప్పుడో ఎన్నింటికి వచ్చామే, మనం వెళ్ళేసరికి 5:30 అయిందా, 5:30కి వెళ్ళామా, 5కి వెళ్ళాము. రిటర్న్ వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆకలేసేస్తుంది అనమాట. ఏమైనా తిందామని చెప్పేసి వేరే హలీం సెంటర్కి వెళ్తే అక్కడ బిర్యానీ లేదన్నారు. అంటే హలీం సెంటర్కి వెళ్ళి మనం బిర్యానీ ఎందుకు అడిగాము, హలీమే ఉందంట, కానీ నాకు బిర్యానీ ఆకలేస్తుంది. ఇంక అక్కడ బిర్యానీ లేదు కదా అని చెప్పేసి వేరే హలీం సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ బిర్యానీ ఉందంట, కాకపోతే ఫస్ట్ కొంచెం హలీం తిన్న తర్వాత బిర్యానీ తిందాము అని చెప్పేసి హలీం అయితే ఆర్డర్ పెట్టాము. నాకు అసలు హలీం అంత నచ్చదు, కానీ మా ఆయన కోసమే, ఆయనకంట హలీం ఆకలేస్తుందంట. హాయ్ చెప్పు, హలో. ఈ మధ్య మా ఆయన కూడా కెమెరా వంక చూస్తున్నాడు. అంతకుముందు కెమెరా వంక చూడమంటే అసలు నన్ను వీడియో తీయొద్దు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి పోట్లాడేవాడు. కానీ ఈ మధ్య కొంచెం పర్లా, చిన్న చిన్నగా కెమెరాని చూడటం స్టార్ట్ చేశాను. హలీం వచ్చింది. థ్యాంక్ యూ భయ్యా. అంతేం చూ, అది ఎందుకులే అలా తినేసి. ప్రతి సంవత్సరం నాకు అంత ఇష్టం లేకపోయినా వీళ్ళు బయటకు వెళ్తారు కదా మా ఆయన ఫ్రెండ్స్తో పాటు, అప్పుడు ఇంటికి కూడా తీసుకొస్తారు కానీ అంత ఇష్టంగా ఏం తిన్ను, టేస్ట్ చేస్తాను. బాగుంది. అంటడాయి బిర్యానీ వచ్చింది. ఉండవే ఒక్క నిమిషం ఉండి ఏముంది వేయచ్చు, కనపడట్లా అసలు. ఇదేంటది, ఇది అది పెరుగు, ఇది లెమన్. రామా, అవతారం చూసి దడుచుకోమాకండే. బండి మీద వచ్చాం కదా, జుట్టంతా రేగిపోయింది. ఇద్దండి మేము తెచ్చుకున్న సామాను. ఇవన్నీ కూడా తీసి చూపించే ఓపిక నాకు లేదు. రేపు ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, లేదంటే వ్లాగులో మామూలుగా ఇప్పుడు నేను ఏం చేసినా మీకు షేర్ చేస్తాను కాబట్టి వచ్చే వీడియోస్లో ఏమేమి తీసుకొచ్చాను అనేది షేర్ చేస్తాను. ఇక ఇంతే, నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు, మాటలు కూడా రావట్లా. సరే, ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.